హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఇంట్లోనే పానీపూరి బండి మీద స్టైల్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంట్లోనే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులోకి బఠానీ చాట్, పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పూరీలోకి బఠానీ చాట్, ఆనియన్స్ అన్నీ వేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా అయితే పానీపూరిలోకి బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఉడికించుకున్న బఠానీలు, ఉడికించుకున్న బంగాళదుంప, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ పీసెస్, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం, చాట్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్. ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీలని కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిగతాదంతా కూడా ఇదే బౌల్లో ఉంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోని బఠానీలని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇదంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఆనియన్ పీసెస్ వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఇవి బాగా దోరగా వేగించుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లగడ్డను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఉడికించుకున్న ఉల్లగడ్డ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న బఠానీలను కూడా వేసేసుకోండి. ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న బఠానీ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాలు బాగా ఉడికించుకున్నారంటే బాగా కుక్ అయిపోతుంది. మరీ గట్టిగా కాకుండా ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం, చాట్ మసాలా కొద్దిగా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చాట్ మసాలా వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్నారంటే చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఈ పానీపూరీలోకి పానీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పానీ కోసం ఒక గిన్నె తీసుకొని కొద్దిగా చింతపండుని ఇందులోకి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళని పోసి పక్కన పెట్టేసుకోండి. చింతపండు ఈజీగా నానిపోయి గుజ్జు అయితే వచ్చేస్తుంది. కొద్దిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, క్లీన్ చేసుకున్న పుదీనాను కొద్దిగా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఒకటేస్తే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని నానబెట్టుకున్న చింతపండుని బాగా ప్రెస్ చేసుకొని చింతపండు నీళ్ళని ఇలా సపరేట్గా తీసి పెట్టుకోండి. ఇందులో కొద్దిగా చింతపండు నీళ్ళని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది బౌల్లోకి తీసుకొని ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా వేసేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు నీళ్ళని కూడా యాడ్ చేసుకుంటే పానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చింతపండు నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, పానీపూరి పెల్లెట్స్ అంటారు. వీటిని తీసుకొని పూరీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ పెల్లెట్స్ అన్నింటినీ కూడా ఇలా ఆయిల్లో వేసి ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే పూరీలు అనేది కరెక్ట్ షేప్లో చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడైతే ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే పూరీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి మూవ్ చేసుకోవడమే. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. మిగతావన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. మీ ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా కూడా పానీపూరి అడిగితే ఇలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ఫ్రెండ్స్? చాలామంది అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లోనే ట్రై చేసి తినండి, చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్.
ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదురుతుందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.